ఆరో దశలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ప్రచారం ముగిసింది. 8 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్సభ స్థానాల్లో ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. ఎన్నికల సంఘం పోలీస్ శాఖ ఓటింగ్కు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరంగా చేసింది. ఎల్లుండి జరగనున్న ఆరో దశ ఎన్నికల్లో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. హర్యానాలో అత్యధికంగా 223 మంది అభ్యర్థులు, జమ్మూ కాశ్మీర్లో కనిష్టంగా 20 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఢిల్లీలో 7 పార్లమెంటు స్థానాలకు 6వ విడతలోనే పోలింగ్ జరగనుంది. ఢిల్లీలో 1,52,00,000కు పైగా ఓటర్లున్నారు. వీరి కోసం 13,637 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా చర్యలు చేపట్టారు. ఢిల్లీలో ఎన్నికల విధుల్లో 33,000 మంది పోలీసులు పాల్గొంటున్నారు. 51 కంపెనీల పారామిలిటరీ బలగాలను రంగంలోకి దించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లలో నిఘా ఉంచారు. ఢిల్లీలో పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే 5 విడతల్లో ఎన్నికలు పూర్తి కాక మరో 2 విడతలు మిగిలి ఉన్నాయి. అయితే ఇప్పుడు 6వ విడతకు కూడా కౌంట్ డౌన్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఎల్లుండి జరిగేటటువంటి ఎన్నికల కోసం ఏదైతే ప్రచారానికి సంబంధించినటువంటి అంశానికి ఇక తెరపడిందనే చెప్పుకోవచ్చు. ప్రచారానికి గడువు పూర్తయింది. దాంతో ఇక ఎవరు కూడా ప్రచారం చేయడానికి వీల్లేదు. ఇప్పుడంతా కూడా సైలెంట్ పీరియడ్గా భావిస్తారు. సో ఈ 6వ విడతలో దేశవ్యాప్తంగా మొత్తం 8 రాష్ట్రాల్లో 57 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఢిల్లీలో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఢిల్లీలో మొత్తం 7 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఈ 7 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. సో ఓవరాల్గా ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం 7 పార్లమెంటు నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓవరాల్గా కూడా మొత్తం ఏదైతే దేశ రాజధానిలో 1,52,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి మరోపక్క ఇప్పటికే అంటే దాదాపు 13,637 పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి దాదాపు 33,000 మంది పోలీసులు కూడా ప్రత్యేకంగా భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క 51 కంపెనీల పారామిలిటరీకి సంబంధించినటువంటి బలగాలు కూడా ఇక్కడ స్పెషల్గా ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు సమస్యాత్మక ప్రాంతాలుగా ఉండేటటువంటి ప్రాంతంలో డ్రోన్ కెమెరాలను కూడా ఉపయోగిస్తున్నారు. సో దానికి సంబంధించి అంటే ఢిల్లీతో పాటు హర్యానాలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో హర్యానా, దాంతోపాటు ఆ పక్కనే ఉన్నటువంటి పంజాబ్లో పెద్ద ఎత్తున రైతుల ఆందోళనలు, ఆ తర్వాత కొన్ని విధ్వంసకర గొడవలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఏదైతే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిఘాను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు. ఎండ వల్ల ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా పోలింగ్ బూతుల్లో షామియానాలు, కూలర్లు, చల్లటి నీరును కూడా అవైలబుల్గా పెట్టాలని చెప్పి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. సో ఢిల్లీలో జరిగేటటువంటి ఈ ఎన్నికల్లో బీజేపీ వర్సెస్ ఇండియా కూటమిగానే కనిపిస్తుంది. బీజేపీ మొత్తం 7 స్థానాల్లో స్వయంగా పోటీ చేస్తే అంటే ఎన్డీఏ అయినప్పటికీ కూడా ఇక్కడ ఎటువంటి ఏదైతే పొత్తు ఉన్నటువంటి పార్టీలు ఎన్డీఏలో లేవు. బీజేపీ సింగిల్గా ఉంది. బీజేపీనే 7 స్థానాల్లో పోటీ చేస్తే ఇక ఇండియా కూటమిలో మాత్రం ఆప్, కాంగ్రెస్ ఈ 2 పార్టీలు ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో పోటీ చేస్తే 3 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది. సైలెంట్ పీరియడ్ ఇటు దేశవ్యాప్తంగా 6వ ఫేజ్లో జరుగుతున్నటువంటి ఏదైతే 57 పార్లమెంటు నియోజకవర్గాల్లో ప్రారంభం కానుంది. ఈ సమయంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు స్పెషల్ ఫోకస్. మరోపక్క వైన్ షాపులు, బార్లు వీటన్నిటిని కూడా బంద్ చేస్తారు. ప్రచారం అనేది కూడా ఉండదు. సో ఓవరాల్గా ఈ సైలెంట్ పీరియడ్ అనేది ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు, ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఢిల్లీ.